Hello guys, good morning to all of you. See guys, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే అసెట్ క్రియేషన్ అని నేర్చుకున్నాం అవునా కదా. సో ఈరోజు మనం సబ్ అసెట్ క్రియేషన్ తర్వాత ఏంటిది సబ్ అసెట్ క్రియేషన్, ఆ తర్వాత డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది టాపిక్. ఏంటిదండి డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది టాపిక్. సో ఈరోజు డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కూడా నేర్పిస్తాం. ఓకే, సో ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఆడియో అవసరం లేదు మనకి, వీడియోని కూడా ఆఫ్లో పెట్టుకోండి. సో మనకి జనరల్గా అసెట్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి, ఎవరు చెప్తారు? సో వాట్ ఆర్ ద టీ కోడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ద అసెట్? AS01. So while creating the assets, what kind of inputs we need to provide? ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం చెప్పాలి. తర్వాత క్లాస్ నెక్స్ట్ asset class, company code, description, account, determination, serial number, asset class, ఇంకా quantity, room, WBS, segment, vendor, location, manufacturer name, vendor details, net value of the asset. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నా కదా. రైట్. సో ఒక 1 hour తర్వాత తప్పించు. సో నెక్స్ట్ ఏంటి మనకి తర్వాత మనం ఇప్పుడు ఈరోజు ఏంటంటే డిప్రిసియేషన్ ని అసెట్ వాల్యూస్, అంటే ఇప్పుడు అసెట్ ని మనం పోస్ట్ చేయడం నేర్పించాము నిన్న. అసెట్ అక్విజిషన్ అంటే అసెట్ ని కొనటం. అసెట్ అక్విజిషన్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? sub-90. సో అసెట్ అక్విజిషన్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసే ఇన్పుట్స్ ఏంటి? అసెట్ క్లాస్, అసెట్ క్రియేషన్, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నంబర్. వీటిని ఏమంటే మన హెడర్ డేటా అంటారు. లైన్ ఐటమ్ డేటాలో ఏమి ఇవ్వాలి? బిజినెస్ ఏరియా, జిఎల్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్. ఓకే, రైట్. సో మరి అసెట్ వాల్యూస్ మనం ఎక్కడ చూస్తాం రాసుకోండి. సో అసెట్ వాల్యూస్ డిస్ప్లే టీ కోడ్, మనం అసెట్ వాల్యూ డిస్ప్లే టీ కోడ్ అసెట్ వాల్యూ AW01N. అసెట్ వాల్యూ మనం చూడాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? AW01N. సో ఇందులో మనం అసెట్ వాల్యూ చూడొచ్చు, అంటే కొన్న వాల్యూ చూడొచ్చు, అసెట్ అక్విజిషన్ వాల్యూ చూడొచ్చు, అండ్ అసెట్ సంబంధించిన ప్లానెడ్ డిప్రిసియేషన్ అలాగే యాక్చువల్ డిప్రిసియేషన్ కూడా ఇందులో చూడొచ్చు. మనం డిప్రిసియేషన్ ని ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే ఎంత మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఏమంటాం? యాక్చువల్ అంటాం, రియల్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్లానెడ్ ఫిగర్స్ అలాగే యాక్చువల్ ఫిగర్స్ కూడా ఇందులో చూడొచ్చు. సో మనకి డిప్రిసియేషన్ టీ కోడ్ ఏంటి? డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ AFAB. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ టీ కోడ్ ఏంటి? AFAB. సో మనకి డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. S/4HANAలో కానీ ECCలో డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. డిప్రిసియేషన్ మెథడ్స్ ఏంటి? సో డిప్రిసియేషన్ మెథడ్స్ మనకి ఏమున్నాయి? SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, పర్సంటేజ్ బేసిస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మాక్సిమం అమౌంట్ మెథడ్. ఇవి మన దాంట్లో యూజ్ చేయంత. మాక్సిమం అమౌంట్ అంటే ఫలానా అసెట్కి ఇంత 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి ముందుగానే డిసైడ్ చేసి పెట్టేస్తాం. 3 years 5 years మాక్సిమం అమౌంట్.
తర్వాత ఏంటిది మనకి మల్టీ లెవెల్ మెథడ్. తర్వాత ఏంటిది పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. మల్టీ లెవెల్ మెథడ్లో మళ్ళీ బోత్ స్ట్రైట్ లైన్ డబ్ల్యూటీవీ ఉంటుంది. సో ఇన్ని మెథడ్స్ మనకి ఉన్నాయి. జనరల్గా ఎక్కువ యూజ్ చేస్తే మీరు ఇది చెప్పండి. స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూటీవీ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ యూజ్ చేస్తాం, అలాగే డబ్ల్యూటీవీ మెథడ్ యూజ్ చేస్తాం అని చెప్తాం. సో మనకి అసెట్ వాల్యూ డిస్ప్లే టీ కోడ్, అలాగే డిప్రెషన్ క్యాలిక్యులేషన్ టీ కోడ్, సో డిప్రెషన్ మెథడ్. సో ఇలా మనకి డిప్రెషన్ సంబంధించిన మనకి ఉన్నాయండి. అర్థమైందా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే అసెట్ అక్విజిషన్ వాల్యూ ఎలా చేయాలో తెలుస్తుంది. అసెట్ అక్విజిషన్ టీ కోడ్ ఏంటి? F-90. సో అసెట్ అక్విజిషన్ టీ కోడ్ ఏంటి? F-90. ఓకే, సో ఈరోజు మనం అసెట్ అక్విజిషన్ F-90 సబ్ అసెట్ క్రియేషన్ రాసుకోండి. సబ్ అసెట్ క్రియేషన్ AS11 టీ కోడ్. AS11 అంటే బిల్డింగ్ అనుకోండి, మెయిన్ అసెట్ అనుకోండి, బిల్డింగ్ లోనే సబ్ బిల్డింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మిషనరీ అనేది మెయిన్ అసెట్ అనుకోండి, దాంట్లో సబ్ మిషనరీస్ ఉంటాయి, చిన్న చిన్న మిషనరీతో పాటు అసోసియేట్స్. సబ్ అసెట్ ని కూడా క్రియేట్ చేస్తుంది. సబ్ అసెట్ వచ్చేటప్పటికి AS11 టీ కోడ్. AS11 మరి సబ్ అసెట్ ని కూడా క్రియేట్ చేసి మనం ఎలా అక్విజిషన్ చేసి తర్వాత మనం డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అయిపోతుంది. సబ్ అసెట్ ని క్రియేట్ చేస్తాం. నేను ఏం క్రియేట్ చేస్తా? మెయిన్ అసెట్ AS11 లోకి వెళ్ళి క్రియేట్ చేస్తాం, AS0కి వెళ్ళి క్రియేట్ చేస్తాం. ఈరోజు సబ్ అసెట్ ని క్రియేట్ చేస్తాం, మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? కొంటాం. రెండో దగ్గర నుంచి కొంటాను, మళ్ళీ దాన్ని ఏం చేస్తాను? డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, ఈ పైన ఉన్న టీ కోడ్స్ అన్ని ఉపయోగిస్తాను. ఈ పైన యూజ్ చేసిన మొత్తం టీ కోడ్స్ అన్ని కూడా యూజ్ చేసి ఈ రోజు ఏం చేస్తానంటే అసెట్ ని క్రియేట్ చేస్తాను. అసెట్ ని నేను అసెట్ క్రియేషన్ ఎలా చేయాలో నేర్పించాను. ఈరోజు మనం సబ్ అసెట్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాం. సో నేర్పించిన తర్వాత డైరెక్ట్ గా దాన్ని ఏం చేద్దాం? మనం కొందాం. సబ్ అసెట్ ని కొనాలి. ఓకే, సబ్ అసెట్ ని కొనిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? మనం డిప్రెషన్ చేస్తాం. డిప్రెషన్ అనేది మంత్లీ యాక్టివిటీ. అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ బుకింగ్ మంత్లీ యాక్టివిటీ. ఓకే, అలాగే రికరింగ్ ఎంట్రీ మంత్లీ యాక్టివిటీ. సో అలాగే మనకి ఈ సబ్ ఈ డిప్రెషన్ క్యాలిక్యులేషన్ చేయడం కూడా మంత్లీ యాక్టివిటీ. దీస్ ఆర్ ద మంత్లీ యాక్టివిటీస్. సో ఇప్పుడు మనం సో ఈ రోజుకి కాన్సెప్ట్ లేకపోతే రేపు రిటైర్మెంట్ అయిపోతుంది. రేపుతో మనకి అసెట్ అకౌంట్ అయిపోతుంది. అసెట్ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కూడా అయిపోతాయి. అసెట్ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, షట్ డౌన్, ఈ ప్రాసెస్ రేపుతో అయిపోతుంది మనకి అసెట్ అకౌంట్. ఓకే, సో తర్వాత నుంచి ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ మాక్సిమం మనకి ఈ వీకెండ్ లో మనకి అయిపోతాయి. ఓకే, ఈ వీకెండ్ లోపల మనకి కంప్లీట్ R2R అయిపోతుంది. ఓకే, సీ గైస్, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అసెట్ ని క్రియేట్ చేయాలండి. AS01 లో క్రియేట్ చేస్తాం. సబ్ అసెట్ ని క్రియేట్ చేయాలంటే AS11. సో AS11 లో మనం సేమ్ ఇందాక ఏమైతే అసెట్ క్లాస్ తీసుకున్నామో, సో ఇక్కడ మనకి అసెట్ క్లాస్ CH-S2, ఓకే, లేకపోతే CH-S3 తీసుకోండి. CH ఇదేంటి? ఓకే, సో నిన్న మనం బిల్డింగ్ సంబంధించింది క్రియేట్ చేసాం కదా. బిల్డింగ్ 3000. ఒక్క నిమిషం. సో మనకి ఫర్నిచర్ నేను క్రియేట్ చేశానండి ఆల్రెడీ. ఫర్నిచర్ క్రియేట్ చేశాను. ఓకే, ఇది ఫర్నిచర్ సంబంధించిన అసెట్. సో అలాగే ఇదేంటిది? కంపెనీ కోడ్. ఇప్పుడు నేను సబ్ అసెట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫర్నిచర్ లోనే సబ్ అసెట్ అనమాట. సో ఇది ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ సంబంధించి సబ్ అసెట్ ని క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఇదే. ఓకే, సో డిప్రెషన్ మన స్ట్రైట్ లైన్ మనం మార్చుకోవచ్చు కూడా SL10. సో మన డిప్రెషన్ కూడా మార్చుకోవచ్చు SAP లో. సో సేవ్ చేస్తే మనకి సబ్ అసెట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏమొస్తుంది? 30, పక్కన ఏమొస్తుంది? ఇక్కడ 1 అని వస్తుంది. ఇంకోటి క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇంకోటి క్రియేట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? 2 అని వస్తుంది.
అర్థమైందా? ఇంకోటి క్రియేట్ చేస్తే సో ఇంకోటి క్రియేట్ చేశాను అనుకోండి 3. అర్థమవుతుందా? అంటే ఏంటి, మెయిన్ అసెట్ కి సబ్ అన్నమాట, సబ్ అసెట్స్. సో కాబట్టి ఏఎస్ లెవెల్ మన టీ కోడ్ లో మనం ఏం చేస్తాము, సబ్ అసెట్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, సబ్ అసెట్ మనం ఏం చేయొచ్చు, మనం పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు నిన్న బిల్డింగ్ క్రియేట్ చేశారు కదా, 200 అనుకుంటా, బిల్డింగ్ 2001 బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ మళ్ళా సబ్ అసెట్ క్రియేట్ చేయాలనుకో, ఇందులోనే సబ్ అసెట్ క్రియేట్ చేయాలనుకో 004. ఇలా మీరు సబ్ అసెట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అసెట్, మెయిన్ అసెట్ ఉంటే ఆ మెయిన్ అసెట్ కింద మనం మల్టిపుల్ సబ్ అసెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అసెట్. మరి ఈ సబ్ అసెట్ ని కొనాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి? మెయిన్ అసెట్ ని కొనాలన్నా, సబ్ అసెట్ ని కొనాలన్నా యూస్ చేసే టీ కోడ్ ఏంటి? అక్విజిషన్ చేయాలంటే F-90. సో F-90లోకి వెళ్ళిపోదాం. సో F-90. సో ఈ రోజు కొంటున్నానండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇదంతా కూడా ఉంది. మొత్తం అంతా కూడా ఏంటి, హెడర్ డేటా. ఓకే, సో ఇక్కడ మనం వెండర్ తీసుకుంటున్నాను. వెండర్, ఈ వెండర్ దగ్గర నుంచి కొంటున్నాయి అసెట్. సబ్ అసెట్, సో దగ్గర 5 లక్షలు కాస్ట్. ఇక్కడ ఏమి ఇస్తున్నానండి, 70. సో ఇక్కడ మనం, సో ఈ సబ్ అసెట్స్ క్రియేట్ చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 6, 7, ఇదిగో ఇవన్నీ ఏంటిది, సబ్ అసెట్సే కదా. ఒక సబ్ అసెట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమడుగుతుందంటే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్, తర్వాత ఎంటర్, తర్వాత మనం ఇక్కడ ప్లస్ ఇచ్చి సిమ్యులేట్ చేయండి. సో ఇక్కడ సబ్ అసెట్, ఈ అసెట్ ని కొంటున్నాం ఎవరి దగ్గర నుంచి, ఈ వెండర్ దగ్గర నుంచి పోస్ట్. ఇలా మీరు మల్టిపుల్ సబ్ అసెట్స్ ని కొనొచ్చు అనమాట. ఒకేసారి కూడా కొనొచ్చు. సో నేను 2 సబ్ అసెట్స్ ని కొంటాను చూడండి. ఒకటి 55 లక్షలు ఇది. ఓకే, ఒక సబ్ అసెట్ ఏమో 25 లక్షలు, ఒక సబ్ అసెట్ ఏమో ఒక సబ్ అసెట్ ఏమో 2,50,000, ఒక సబ్ అసెట్ ఇంకో 2,50,000. ఎలా కొంటానో చూడండి. సో ఇది బిల్డింగ్ 5 అని ఉంది కదా, సో ఇది సబ్ అసెటే కదా, ఇది కూడా సీరియల్ నెంబర్ ఉంది అంటే ఓకే. సో ఈ సీరియల్ నెంబర్తో మనం తీసుకుందాం, ఎంటర్. ఇక్కడ 100 ఇవ్వాలి. సో దీని వాల్యూ ఎంత, 2,50,000. ఇంకో సబ్ అసెట్ ని కూడా కొంటాను. ఓకే, ఇంకో సబ్ అసెట్ ని కొంటాను. సో ఇది ఈ సబ్ అసెట్ ని కొంటున్నా, ఇంకో సబ్ అసెట్ ని కొంటున్నా. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైపు 100. సో ఇది కూడా 2,50,000. ఓకే, సిమ్యులేట్ చేయి. సో 2 అసెట్స్, ఒక అసెట్ ఇది, ఒక అసెట్ ఇది. లైన్ ఐటమ్ 1 అంటాం, లైన్ ఐటమ్ 2 అంటాం, లైన్ ఐటమ్ 2. ఈ 2 అసెట్స్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాను, వెండర్ దగ్గర నుంచి కొంటున్నాను. సేవ్. అర్థమైందా? సో ఇలా మనం ఏం చేస్తాం, మనం అసెట్ ని కొంటాం. ఎస్ఐబిలో అసెట్ ని మనం కొంటాం ఇలా. సో కొనిన తర్వాత ఏం చేస్తాం, ఎవ్రీ మంత్ ఏం చేస్తాం, ఎవ్రీ మంత్ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి, ఏఎఫ్ ఏబి. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయముందు అసలు అసెట్ వాల్యూ చూడాలంటే ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం, AW01N. AW01N. ఓకే, ఇక్కడ అసెట్ ఇది ఫర్నిచర్, ఇదేంటిది సబ్ అసెట్. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి మనం ఇదేమో ప్లానెడ్ వాల్యూస్. సో డిప్రిసియేషన్ ఇది ఎంత అని చెప్పి ప్లానెడ్ వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, పోస్టెడ్ వాల్యూస్. 2,50,000 రూపాయలు మనం పోస్ట్ చేస్తాం. 2,50,000 రూపాయలు అసెట్ పోస్ట్ చేస్తాం. మరి సో 3001కి ఫర్నిచర్కి ఎంత పోస్ట్ చేస్తాం అంతకుముందు. ఓకే, అలాగే 3 కూడా చూడొచ్చు ఇక్కడ. అంటే అసెట్ వాల్యూస్ ఇక్కడ 5 లక్షలు పోస్ట్ చేస్తాం ఫస్ట్లో. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ 2001 అంటే బిల్డింగ్. సో బిల్డింగ్ సంబంధించి ఏం పోస్ట్ చేయాలి. సో 2, సో ఇంత చూపిస్తుంది అసెట్ కొన్నది.
అర్థమవుతుందా మీ అందరికీ? సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇట్లా అన్నింటికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మంత్ ఎండ్ వచ్చేయడానికి మంత్ ఎండ్ వచ్చేయడానికి ఏం చేయాలి మనం? డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ ఏంటి? ఏఎఫ్ఏబి. సో డిప్రెషన్ మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రెషన్ మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఏ మంత్? 06 07 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉన్నాం మనం. 7 6 7 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 7. ఓకే 7. ఇక్కడ ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ క్లిక్ చేస్తే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. పోయినసారి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసామంటే 5 నెలలు క్యాలిక్యులేట్ చేసాం. పోయినసారి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసాం? 5వ మంత్ క్యాలిక్యులేట్ చేసాం. అది చూసుకోవచ్చు మనం. 6 నెలలు క్యాలిక్యులేట్ చేయలేదు. 6కి క్యాలిక్యులేట్ చేయొచ్చు, 7కి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే సో నేను 6వ నెలకి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? తర్వాత 7వ నెలకు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డిప్రెషన్. జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నా. ఇక్కడ టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో అవుట్పుట్ లాగ్. ఇది S4 హనాలో ఇలా ఉంటుంది. మనం చేసేది ఏంటిది? S4 హనాలో టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో అవుట్పుట్ లాగ్. సో టోటల్ లాగ్ టెస్ట్ రన్ లో మనం చెక్ చేస్తే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో తెలిసిపోతాయి మనకి. సో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఈ ఎర్రర్ ఎవరు సాల్వ్ చేస్తారు? సో టికెట్ రైజ్ చేయాలి మీరు. సో టికెట్ రైజ్ చేసి FI కన్సల్టెంట్ సాల్వ్ చేస్తాడు. సో మనం FI కన్సల్టెంట్ కాబట్టి సాల్వ్ చేస్తున్నాను బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి. సో సాల్వ్ చేసేసా. ఓకే సాల్వ్ అయిపోయింది. ఇవన్నీ మనకు అక్కర్లేని అన్నీ ఉన్నాయి, అన్నీ క్లోజ్ చేయండి. అక్కర్లేని అన్నీ ఉన్నాయి చూడండి ఇప్పుడు. సో డిప్రెషన్ క్యాలిక్యులేషన్ అయిపోయిందా? టోటల్ లాగ్ సెలెక్ట్ చేసుకున్నాం. టోటల్ డిప్రెషన్ ఈ మంత్కి ఎంత క్యాలిక్యులేట్ చేసింది? ఇంత అమౌంట్. అర్థమైందా? దీని మీద క్లిక్ చేస్తే ఎంట్రీలు పడతాయి. మొత్తం డిప్రెషన్ ఆల్ అసెట్స్కి క్యాలిక్యులేట్ చేస్తుంది. అర్థమవుతుందా లేదా? సో ఇది టోటల్ లాగ్. ఈచ్ అసెట్కి డిప్రెషన్ కావాలంటే ఏంటిది? డీటెయిల్ లాగ్. సో డీటెయిల్గా నువ్వు చూసుకోవచ్చు. ఈచ్ అసెట్ బిల్డింగ్కి ఎంత డిప్రెషన్ ఎంత ఉంది, ఎంత క్యాలిక్యులేట్ చేస్తుంది బిల్డింగ్ మొత్తానికి. సో డీటెయిల్ లాగ్ అంటే అసెట్ వైజ్ నీకు లెగసీ అసెట్ అన్నిటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే సబ్ అసెట్స్కి అన్నిటికి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం? డీటెయిల్డ్ లాగ్. టోటల్ లాగ్, డీటెయిల్డ్ లాగ్. టోటల్ లాగ్ అంటే టోటల్ ఆల్ అక్విజిషన్ చేసినప్పుడు అక్యుములేటెడ్ డిప్రెషన్. టోటల్ డిప్రెషన్ ఏమంటాం మనం? అక్యుములేటెడ్ డిప్రెషన్. ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తాం చూడ, అది డిప్రెషన్. టోటల్ 12 నెలలు కలిపి ఏమంటాం మనం? అక్యుములేటెడ్ డిప్రెషన్ అంటాం. కాబట్టి టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్. ఓకే సో ఇలా మనం డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసినది. బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. ఈ టెస్ట్ తీసేసి టెస్ట్ మోడ్ లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఇందులో ఎర్రర్స్ ఉన్నాయండి? ఎర్రర్స్ ఉన్నాయా? ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఎర్రర్స్ లేవు కాబట్టి ఇప్పుడు రియల్ గా చేస్తాం మనం. రియల్ గా చేసినప్పుడు ఇక్కడ వర్కౌట్ అవదు. ఇప్పుడు దీన్ని లైన్ ఐటమ్స్ రియల్ టైంలో 100 లక్ష 1000 వేల కొద్ది అసెట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయాలి. ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ మోడ్. సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయాలంటే ప్రోగ్రామ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ బ్యాక్గ్రౌండ్. సో LP01 అని చెప్పి ఇచ్చి ఓకే అని చెప్పి ఇచ్చి రేపు నువ్వు కావాలంటే రేపు పొద్దున్న టైం వేసి రేపు డేట్ వేసి రేపు పొద్దున్న టైం వేస్తే రేపు క్యాలిక్యులేట్ చేసి పెట్టుద్ది. ఎల్లుండి టైం వేసి ఎల్లుండి డేట్ వేస్తే ఎల్లుండి క్యాలిక్యులేట్ చేసి పెట్టుద్ది. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఇమీడియట్ సేవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? SM బ్యాక్గ్రౌండ్ జాబ్ రిజల్ట్ ఎక్కడ చూడొచ్చండి? SM37 రాసుకోండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ డిస్ప్లే టీ కోడ్. టీ కోడ్ ఏంటి? SM37. SM37 బ్యాక్గ్రౌండ్ మోడ్ లో లైన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మోడ్ లో ఎక్కువ చేస్తారు. సో ఇక్కడ SM37కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చింది చూడండి. డిప్రెషన్ సంబంధించి
దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మొత్తం డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తుందో ఇక్కడ వచ్చేస్తుంది మొత్తం. ఏ అసెట్కి ఎంత వచ్చింది, ఎంత క్యాలిక్యులేట్ అయిందో డీటెయిల్స్. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. స్క్రీన్ షాట్ తీసి ఎవరైనా గ్రూప్లో పెట్టండి. పెట్టారా? రైట్. సో చూసారా డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైందా లేదా? ఏఎఫ్ ఏబిటి కోడ్. బ్యాక్గ్రౌండ్ జాబ్లో ఎందుకు రన్ చేస్తాం మనం? సో లైన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అసెట్ సంబంధించిన నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. అవన్నీ ఫ్రంట్ ఎండ్ మోడ్లో చేయలేం. టెస్ట్ మోడ్లో ఏం చేస్తాం మనం? ఎందుకు చేస్తాం టెస్ట్ మోడ్లో? ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా క్యాలిక్యులేట్ చేసినప్పుడు అనేది. సో ఎర్రర్స్ లేకుండా పోస్ట్ చేయాలి, అంతేనే కదా ప్రొడక్షన్ చేస్తున్నాం. సో ఇవి మనకి కాన్సెప్ట్. సో అందరికీ అర్థమైందా లేదా? అర్థం కాలేదా? సో ఇప్పుడు మనకి ఈరోజు సెషన్లో మనకి ఏమైపోయింది? సో డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నారు, అలాగే సబ్ అసెట్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. సో అలాగే మెయిన్ అసెట్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? AS01. ఓకే. సో AS01 లో మనం మెయిన్ అసెట్ని క్రియేట్ చేస్తాం. సబ్ అసెట్ని క్రియేట్ చేయాలంటే AS11. ఓకే. సో మనం లెగసీ అసెట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఏంటండి? లెగసీ అసెట్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. యూస్ చేసే టీ కోడ్ ఏంటి? AS90. లెగసీ అసెట్ అంటే ఏంటి? ఓల్డ్ అసెట్. ఓల్డ్ అసెట్ మన సెషన్లో ఆల్రెడీ అంతకుముందు ఉన్న ఓల్డ్ అసెట్స్ని ఎస్ఏపీలో క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? AS90. సో జస్ట్ AS90 అని చెప్పి టైప్ చేసి, సారీ AS91, AS90 కాదు AS91 అండి. AS91. ఓకే. AS91లోకి వెళ్ళి ఇక్కడ మీ అసెట్ క్లాస్ ఇవ్వాలంతే. ఇది లెగసీ అసెట్ అంటే ఓల్డ్ అసెట్. సో ఇది ఓల్డ్ అసెట్. సో బిల్డింగ్. ఓకే. సో ఇక్కడ మనం అక్విజిషన్ ఓల్డ్ డేట్లో తీసుకోవాలి, కరెంట్ డేట్లో కాదు. క్యాపిటలైజేషన్ ఎప్పుడు అవుతుంది జనరల్గా అయితే? ఎప్పుడైతే కొంటావో ఆ రోజే. ఇప్పుడు ఇది ఎప్పుడో అసెట్, ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ కూడా ఉంది దీనికి. కొనేసి ఉన్నాం, పెట్టుకున్నాం. ఇది 2023లో అసెట్. ఇది ఇప్పుడు ఎస్ఏపీలో దీన్ని ఎంటర్ చేయాలి. ఓకే. ఓల్డ్ అసెట్ కాబట్టి ఓల్డ్ అక్విజిషన్ డేట్ తీసుకోవాలి. సో అంటే ఏంటి? సో ఈ అంటే ఏంటి? క్యాపిటలైజేషన్ ఈ రోజు చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2023లో డేట్ తీసుకోవాలి. అర్థమైందా లేదా? కాబట్టి ఇది లెగసీ అసెట్ అంటే ఏంటి? ఓల్డ్ అసెట్. ఓకే. దీనికి డిప్రిసియేషన్ అన్నీ కూడా ఓకే. దీనికి చూడండి, ఇది లెగసీ అసెట్ కదా, ఓల్డ్ అసెట్ కదా. ఇది దీనికి బిజినెస్ ఏరియా ఇవ్వాలంటే బిజినెస్ ఏరియా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. అర్థమైందా? సో మనకి ఓల్డ్ అసెట్ని కూడా ఎలా క్రియేట్ చేయాలో నేర్పించేస్తాం. లెగసీ అసెట్ అంటాం. సో జస్ట్ మీకు ఐడియా, ఇవన్నీ అవసరం లేదు, బట్ ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం ఇవన్నీ కూడా. ఓకే. సో ఇది అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనకి క్లాస్. ఫస్ట్ మనం అసెట్ అంటే ఏంటో తెలియాలి. సో మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం చెప్తారు జనరల్గా? ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఫిక్చర్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్కి ఏం చేస్తాం మనం? ఎవ్రీ మంత్ కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేసేది వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఏంటి? వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూస్ చేసే టీ కోడ్ ఏంటి? AFAB. సో డిప్రిసియేషన్కి మనం క్యాలిక్యులేట్ చేసే ముందు మనం జనరల్గా ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్స్ అని ఉంటుంది. ఏంటిది?
ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్. అందుకు ఆ ఆప్షన్ దేనికి ఎప్పుడు దాకా క్యాలిక్యులేట్ చేసాం అన్నది. డిప్రిసియేషన్ ఫ్యూచర్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఫ్యూచర్ పీరియడ్స్ కి క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో డిప్రిసియేషన్ టీ కోడ్ ఏంటి? ఏఎఫ్ఏబి. సో డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు S/4HANA ఏం తీసుకోవాలి? కంపల్సరీగా అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇది రాసుకోండి, ఇవన్నీ ఈ పాయింట్లన్నీ రాసుకోండి. డిప్రిసియేషన్ కి సంబంధించి ఇన్పుట్స్. సో ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్స్. రెండోది ఏంటిది? కంపెనీ కోడ్. రెండోది ఏంటి? నెక్స్ట్ ఏంటిది? కంపెనీ కోడ్ తర్వాత ఫిస్కల్ ఇయర్. తర్వాత ఏంటిది? అకౌంటింగ్ ప్రిన్సిపల్. తర్వాత ఏంటిది? టోటల్ లాగ్. తర్వాత డీటెయిల్డ్ లాగ్. తర్వాత టోటల్ లాగ్. తర్వాత ఏంటిది? డీటెయిల్ లాగ్. తర్వాత ఏంటిది? నో అవుట్పుట్ లాగ్. ఓకే. తర్వాత ఏంటిది మనకి? టెస్ట్ రన్. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ జాబ్. సో ఫోర్గ్రౌండ్ మోడ్ అంటే ఏంటి? ఫోర్గ్రౌండ్ మోడ్ అంటే డైరెక్ట్ గా ఇలా ఎగ్జిక్యూట్ చేయటం. బ్యాక్గ్రౌండ్ మోడ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను పీరియడ్ ఇప్పుడు 8 కూడా తీసుకొని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఫ్యూచర్ పీరియడ్ చేయొచ్చు. సో డిప్రిసియేషన్ మనకి సో ఫ్యూచర్ పీరియడ్ లో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. పీరియడ్ ఓపెన్ అయి ఉండాలి. కానీ ఏమై ఉండాలి? పీరియడ్ మనకి ఓపెన్ అయితే ఫ్యూచర్ పీరియడ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఎవరైనా సరే ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పాలండి? ఓకే. సో ఐ హావ్ వర్క్డ్ ఇన్ అసెట్ అకౌంటింగ్. ఓకే, I have worked in SAP S/4HANA asset accounting. Okay, so these are the assets we created in SAP S/4HANA system. What are the assets? Land, building, furniture, fixtures, inka vehicles. So these assets are created in SAP S/4HANA system by using the transaction code AS01. And for asset creation AS01, for asset change AS02, for asset display AS03. And we generally use the T code AFAB for depreciation calculation. What is the T code generally used? AFAB. By using the transaction code AFAB, we can do the depreciation for every month. AFAB. So at the time of calculating depreciation, we need to provide these inputs or parameters. Info for posting parameter. Info for posting parameter. Next ఏంటి? కంపెనీ కోడ్. నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఏంటిది? సో నో అవుట్పుట్ లాగ్, డీటెయిల్ లాగ్. నో అవుట్పుట్ లాగ్. డీటెయిల్ లాగ్ లో ఏముంటుంది? టోటల్ అక్విజిషన్ వాల్యూ. ఇంతకీ మనం సో డిప్రిసియేషన్ పోస్ట్ చేసిన తర్వాత మనం డిప్రిసియేషన్ ఎంట్రీలు చూడాలి కదా? చూడాలా వద్దా? సో చూడాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? FB03 డిస్ప్లే, డాక్యుమెంట్ డిస్ప్లే. సో ఇది తీసేసి డాక్యుమెంట్ నెంబర్ తీసేసి ఎక్కడికి వెళ్తావు? డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళాలి. సో డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఏఎఫ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్. సో ఇది ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇవన్నీ డిప్రిసియేషన్ పోస్ట్ చేసిన క్యాలిక్యులేట్ చేస్తుంది. సెలెక్ట్ చేసుకొని సో నువ్వు దీని మీద క్లిక్ చేసావు అనుకో, ఎంట్రీ ఇది. అంటే డిప్రిసియేషన్ చేసినప్పుడు మనకి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంట్రీ.
డిప్రిసియేషన్ అకౌంట్ డేటా ఆర్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అర్థమైందా? అదే అసెట్ ని పోస్ట్ చేసిన తర్వాత చూడాలనుకో AB03 అసెట్ ని వాల్యూస్ చూడాలంటే టీ కోడ్ ఏంటి AB03. AB03 లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు ఏ అసెట్ ని క్రియేట్ చేసావు అసెట్ ని పోస్ట్ చేసావు ఆ పోస్ట్ చేసింది ఎంటర్ చేస్తే సో నీకేంటంటే ఇక్కడ సో ఇవన్నీ అసెట్ ని కొనలా ఇవన్నీ. సో ఇలా అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవి కూడా చూసుకోవచ్చు అనమాట. సో రాద్దాం ఇక్కడ. సో AF03 AB03 డాక్యుమెంట్ అసెట్ డాక్యుమెంట్ పోస్ట్ అసెట్ డాక్యుమెంట్ డిస్ప్లే ఈ కూడా ఏంటి చెప్పాలి ఎంత AB03. సో డిప్రిసియేషన్ డాక్యుమెంట్ డిస్ప్లే ఈ కోడ్ ఏంటి FB03. సో అందరికీ ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? ఓకే. సో ఇవే మీరు రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. ఇదేంటి క్వశ్చన్స్. సో ఇవే మీరు రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. అందరికీ అర్థమవుతుందా లేదా? డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ వచ్చేసింది, అసెట్ ని క్రియేట్ చేయడం వచ్చేసింది, సబ్ అసెట్ ని క్రియేట్ చేయడం వచ్చేసింది, అసెట్ అక్విజిషన్ చేయడం వచ్చేసింది, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చేసింది, అసెట్ వాల్యూస్ చూడటం వచ్చేసింది. అసెట్ వాల్యూస్ ఎక్కడ చూస్తాం? అసెట్ వాల్యూస్ ఎక్కడ చూస్తాం? AW01N AW01N. ఓకే. డిప్రిసియేషన్ వాల్యూస్ ఎక్కడ చూస్తాం? డిప్రిసియేషన్ డాక్యుమెంట్ టైప్ అని రాసుకోండి AF. డిప్రిసియేషన్ డాక్యుమెంట్ టైప్ AF. డిప్రిసియేషన్ డాక్యుమెంట్ టైప్ ఏంటి AF అని రాసుకోండి. డిప్రిసియేషన్ డాక్యుమెంట్ టైప్ AF. డిప్రిసియేషన్ డాక్యుమెంట్ టైప్ AF. ఓకే. రేపటి క్లాస్ లో మనం రిటైర్మెంట్ ఏంటిదండి రిటైర్మెంట్ ఎలా చేయాలి, రేపటి క్లాస్ లో రిటైర్మెంట్ ఎలా చేయాలి, అలాగే అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి. ఓకేనా? రేపటి క్లాస్ లో రిటైర్మెంట్ ఎలా చేయాలి, అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి ఈ స్టేజ్ మనం క్లోజ్ చేసేసి జనరల్ ఎంట్రీలు ఇచ్చేస్తాం రేపటి క్లాస్ లో. సో అసెట్ అకౌంటింగ్ జనరల్ ఎంట్రీస్ ఇచ్చేస్తాం. ఇంకా అవి చూసుకొని మీరు ఇంకా ఎంట్రీకి వెళ్ళిపోవచ్చు. రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ మాక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయిస్తాను. అలాగే ఒకసారి మొత్తం ఎంట్రీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి మీకు రివిజన్ చేపిస్తాను. అర్థమైందా? సో ఇవే ఉంటాయి ఇంకా రివిజన్ క్లాస్లో ఉంటాయి. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అవి చూసుకుంటే చాలు. ఓకే. సో మనకి మెయిన్ ఏంటంటే రికరింగ్ ఎంట్రీ, అప్రూవల్ డిఫరెన్స్, అప్రూవల్ ఇన్కమ్, అప్రూవల్ ఎక్స్పెండిచర్, EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో తర్వాత ఏంటి మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, అలాగే ఏంటిది అసెట్ అక్విజిషన్, అసెట్ డిప్రిసియేషన్. ఓకే. అసెట్ మనకి పోస్టింగ్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు వచ్చేసేయాలి. ఫస్ట్ కాల్ నుంచి మెయింటైన్ చేసిన వాళ్ళు డాక్యుమెంట్లు నోట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఆఫ్లైన్ ఎంతమంది ఉన్నారు డే 1 నుంచి? ఏది మేడం ఒకసారి ఇవ్వండి చూస్తాను. నీట్గా మెయింటైన్ చేస్తారా? ఇలా కాదు ఇందాక మేడం బాగా మెయింటైన్ చేశారు, 4 పేజీలు రాశారు మొత్తం మీరు. ఇలా కాదు. సో ఇంకెవరు రాశారు? సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ చక్కగా నోట్స్ మెయింటైన్ చేశారు. ఆన్లైన్ స్టూడెంట్స్ చేశారా లేదా? నోట్స్ ఇవ్వండి ఒక్కొక్కరు చూస్తాను. మేడం తీసుకోండి, బాగా రాసింది ఆవిడ. చూడండి సో మనకి నిన్న మేడం మనకి R2R క్లాసెస్ చక్కగా
ప్రతి పాయింట్ టు పాయింట్ రాశారు. ఇది బాగా నచ్చింది. చూడండి ఎలా రాశారు, మొత్తం పాయింట్ టు పాయింట్ డిజిగ్నేషన్ తో సహా నేను చెప్పింది ప్రతిదీ రాశారు. సో ఇలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, కాంట్రాక్ట్ క్రియేషన్. ఓకే, మీరు అది ఓటీసీ రాశారా మేడం? సో ఇక్కడ మొత్తం S4 హనాకు సంబంధించి హెడర్ డేటా, లైన్ ఐటమ్ డేటా నీట్గా రాశారు. క్లాస్ 1 క్లాస్ 2 అని చెప్పి పాయింట్ టు పాయింట్ రాశారు. ఓకే, సో ఈజీ ఉందా? ఈజీ దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని రా తర్వాత. ఇంతేనా మేడం? ఇంకా రాయలేదా ఇంకా? సరే, బాగా రాసిన వాళ్ళు ఎవరున్నారు ఇంకా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉన్నారా? నోట్ ప్యాడ్ బుక్స్ మీద, నోట్ బుక్ మీద మంచిగా ఒక 20 పేజీలు రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే పాయింట్ టు పాయింట్ మనం చెప్పింది పాయింట్ టు పాయింట్ అందులో పడిపో ఉండాలి. ఎవరు రాశారు? రాశారా మీరు? పాయింట్ టు పాయింట్ ఉండాలి. సో ఇది రాసిన తర్వాత ఒకసారి ఇది కూడా మనం పంపిస్తాను. మాక్సిమం ఒక PDF తీసి గ్రూప్లో పంపిస్తాను. తీసుకొని చూసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి కుదిరితే. ఓకే, సో నోట్ బుక్ మెయింటైన్ చేయాలని చెప్పి అందుకని. ఓకే, పాయింట్ టు పాయింట్ అందరూ రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనకి ఈరోజు క్లాసు. టుమారో మళ్ళీ సెషన్ ఉంది. టుమారో మనకి అసెట్ అకౌంటింగ్ అయిపోతుంది. డే ఆఫ్టర్ టుమారో నుంచి మొత్తం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతే. ఓకేనా? రైట్.